వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. యువర్ హెల్త్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నేను మీ జేమ్స్, న్యూట్రిషనిస్ట్. మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నటువంటి టాపిక్ వైటమిన్ B9 గురించి మనం చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం. దీనికి ఇంకో పేరు కూడా పిలుస్తూ ఉంటాము, ఫోలిక్ యాసిడ్ అని. చాలాసార్లు మనం వినే ఉంటాం దీని గురించి. సో ఈరోజు ఫోలిక్ యాసిడ్ గురించి, వైటమిన్ B9 ఏదైతే ఉందో చాలా విషయాలు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. సో రైట్, వాట్ ఈజ్ ఫోలిక్ యాసిడ్? బేసికల్గా మనకి చాలా న్యూట్రియంట్స్ మన బాడీకి నీడ్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ డే. మనం ఆరోగ్యంగా ఉండాలి, మనము అనారోగ్య పరిస్థితులకు ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వకూడదు అని అంటే కొన్ని మేజర్ న్యూట్రియంట్స్ అనేవి మన బాడీకి ఎప్పుడూ నీడ్ ఉంటాయి. సో అలాంటి మేజర్ ఇంపార్టెంట్ పౌష్టిక విలువల్లో ఫోలిక్ యాసిడ్ అనేటటువంటిది ఒకటి. ఈ ఫోలిక్ యాసిడ్ అసలు మన బాడీకి ఏం చేస్తుంది, ఏం మేలు చేస్తుంది? సో జనరల్గా చూసుకుంటే మనము మన బాడీలో చాలా రకాలైనటువంటి సెల్స్ ఉంటాయి, మన బాడీలో చాలా రకాలైన కణాలు ఉంటాయి. సో ఈ కణాలు చేసేటటువంటి పని చాలా డిఫరెంట్గా ఉంటుంది. సెల్ డివిజన్ అనేటటువంటి ప్రక్రియ మనకు జరుగుతూ ఉంటుంది. సెల్ డివిజన్ జరిగేటప్పుడే మనకి కొత్త సెల్స్ అనేటటువంటివి రెన్యువేట్ అవుతూ ఉంటాయి. దాంతోపాటు రక్త కణాలు అనేటటువంటివి పుడుతూ ఉంటాయి. తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు ఇట్లాంటివి డెవలప్ అవుతూ ఉంటాయి. సో పాతవి పోతూ కొత్తవి వస్తూ ఇలాంటి ప్రక్రియ డైరెక్ట్గా జరుగుతుందన్నమాట. సో సెల్ డివిజన్ అనేటటువంటిది మ్యాండేటరీగా మన బాడీలో జరుగుతుంది ప్రతి ఒక్కరికి. సో ఈ కణాలు ఏవైతే ఉంటాయో ఇవి విభాగం జరిగినప్పుడు, విభజించబడేటప్పుడు మన బాడీలో చాలా అద్భుతమైనటువంటి చేంజెస్ వస్తూ ఉంటాయన్నమాట. సో ఇట్లా సెల్ డివిజన్ అనేటటువంటిది ప్రాపర్గా జరగాలి అని అంటే వీ నీడ్ వైటమిన్ B9 అనేటటువంటిది డెఫినెట్గా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టైం నీడ్ ఉంటూనే ఉంటుంది. సో బేసికల్లీ చూసుకుంటే రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ జరగాలి, వైట్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ జరగాలి, బోన్ మ్యారో డివిజన్ అనేటటువంటిది జరగాలి. ఇవన్నీ జరగాలి అని అంటే వీ నీడ్ వైటమిన్ B9. ఈ బోన్ మ్యారో అంటే ఈ ఎముకకి సంబంధించినటువంటి స్టడీ అన్నమాట కంప్లీట్లీ. అది బోన్ మ్యారో అని అంటే ఈ బోన్ మ్యారో భాగంలోనే మనకి మెజారిటీగా రక్త కణాలు అనేటటువంటివి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ బోన్ మ్యారో ఆరోగ్యంగా ఉంటుందో మన రక్త కణాలు ఏవైతే ఉన్నాయో అవి ఆరోగ్యంగా ఉంటాయి, త్వరగా మనకి ఆరోగ్యంగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి అన్నమాట. ఇట్లా చూసుకుంటే ఎప్పుడైతే మనం వైటమిన్ B9 డెఫిషియన్సీ అనేది మన బాడీకి ఇస్తూ ఉంటామో సెల్ డివిజన్ అనేటటువంటిది ప్రాపర్గా జరగదన్నమాట. సో ఈ సెల్ డివిజన్ జరగకపోతే ప్రాబ్లమ్స్ ఏంటి? రక్త కణాలు డివిజన్ అనేటటువంటివి ప్రాపర్గా జరగవు. సో రక్తహీనత, ఎనిమిక్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి వస్తూ ఉంటాయి. రక్త కణాలు కూడా ఎట్లా అనంటే సికిల్ సెల్ ఎనీమియా అనేటటువంటి డిజార్డర్లోకి మనం వెళ్తూ ఉంటాం. రక్త కణాలు చాలా నీరసంగా ఉంటాయి అన్నమాట, డైరెక్ట్గా చెప్పాలి అని అంటే. సో ఇవి ఆక్సిజన్ ఎక్కువగా క్యారీ అవుట్ చేయవు, మనం పీలుస్తున్నటువంటి గాలిని అవి తీసుకోలేవు, ప్రాణవాయువును అవి తీసుకోలేవు. సో అందుకని మనకి ఆక్సిజన్ అనేటటువంటిది ప్రాపర్గా మన బాడీకి అబ్జర్వ్ అవ్వదన్నమాట. ఈ సికిల్ సెల్ ఎనీమియా డిజార్డర్ వచ్చినప్పుడు రక్తహీనతతో బాధపడుతూ ఉంటాం, సిక్ అయిపోతూ ఉంటాం ఈజీగా, ఫ్రీక్వెంట్గా. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. బేసికల్లీ ఇంకా చూసుకుంటే మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా కొద్దిగా డిజార్డర్స్లోకి వస్తూ ఉంటుంది మనం వైటమిన్ B9 డెఫిషియన్సీని చేస్తూ ఉంటాయి. సో వైటమిన్ B9 డెఫిషియన్సీ జరిగితే మనకి డయేరియా ప్రాబ్లమ్స్ కానీ, సో దాంతోపాటు చూసుకుంటే కొంచెం అన్ఈజీనెస్, లాస్ ఆఫ్ ఎపిటైట్ అంటే ఆకలి వేయకపోవటము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట వైటమిన్ B9 అనేది. సో ఆఫ్టర్ ఐరన్ ఏదైతే ఉందో ఒక ఖనిజం, మినరల్, ఐరన్ డెఫిషియన్సీ తర్వాత ఫోలిక్ యాసిడ్ అనేటటువంటి డెఫిషియన్సీ జరిగినప్పుడు, సో వైటమిన్ B9 డెఫిషియన్సీ జరిగినప్పుడు మనకి మేజర్గా ఎనీమిక్ కండిషన్స్కి ఎక్కువగా వెళ్తూ ఉంటాం అన్నమాట. సో రక్తహీనతతో ఎక్కువగా బాధపడుతూ ఉంటాం. అది చాలా చెడ్డ ప్రాబ్లం అది మన బాడీకి. అలాంటి పరిస్థితుల వరకు మనం తీసుకెళ్లకుండా ఉంటే మనకి ఇంకా బాగా ఉంటుంది. అండ్ ఇట్లా వైటమిన్ B9ని ఇంక్రీజ్ చేసుకోవడం మనకి చాలా అవసరం అన్నమాట. కొన్ని స్టడీస్ని చూస్తే ఇంక్లూడింగ్ వైటమిన్ B9ని డెఫిషియన్సీ చేస్తే హార్ట్కి ప్రాబ్లం, క్యాన్సర్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని రీసెంట్ స్టడీస్ ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఇంకా క్లియర్ కట్ ఎవిడెన్స్ అనేవి బయటికి తీయడానికి చూస్తూ ఉన్నారు వైటమిన్ B9 విషయంలో కూడా. సో మనం జనరల్లీ ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి ఇంక్లూడింగ్ ఆల్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో, సిస్టర్స్, కంప్లీట్లీ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వైటమిన్ B9 చాలా ఉపయోగపడుతుంది. ఇంక్లూడింగ్ ప్రెగ్నెన్సీ టైంలో కన్సెప్షన్ అనేటటువంటిది జరగాలి అన్నా సరే, సో మనలాంటి ఒక న్యూ జనరేషన్ని మనం క్రియేట్ చేయాలి అని అంటే సో కన్సెప్షన్ అనేది మెయిన్గా జరగాలి. సో ఈ కన్సెప్షన్ జరిగే టైంలో కొన్ని డిజార్డర్స్ వల్ల
వైటమిన్ B9 డెఫిషియన్సీ అనేది జరిగితే ప్రాపర్ కన్సెప్షన్ అనేది జరగదు. సో కన్సెప్షన్ అవ్వాలి అని అంటే సో ప్రెగ్నెన్సీ అనేటటువంటిది రావాలి, డైరెక్ట్గా చెప్పాలి అని అంటే కన్సీవ్ ప్యాటర్న్లోకి మనం వెళ్ళాలి అని అంటే ముందు నుంచే బిఫోర్ 3 మంత్స్ ప్రెగ్నెన్సీకి బిఫోర్ 3 మంత్సే ఫోలిక్ యాసిడ్ని ప్రాపర్గా తీసుకునేటట్లుగా సజెషన్ అనేది ఇస్తూ ఉంటారనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. తీవ్రంగా బ్లడ్ లాస్ అనేటటువంటిది జరుగుతుంది ప్రెగ్నెన్సీ టైంలో. సెల్ డివిజన్ చాలా ఎక్కువగా జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ కామన్ పర్సన్ కంటే ఈ ఫోలిక్ యాసిడ్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి చాలా ఎక్కువ నీడ్ ఉంటుంది. సో ఇంక్లూడింగ్ ఫర్ ద ఉమెన్స్ మెన్స్ట్రువల్ సైకిల్స్లో చాలా బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది. ఆ బ్లడ్లో కూడా చాలా మినరల్స్ ఇంకా న్యూట్రియంట్స్ని మనం లాస్ అవుతూ ఉంటాము. సో అట్లాంటి టైంలో ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ జరిగినప్పుడు సో మేజర్గా క్రాంప్స్ రావటం, పీరియడ్ క్రాంప్స్ లాంటివి రావటము ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో బిఫోర్ గోయింగ్ ఏదైతే మెన్స్ట్రువల్ సైకిల్ ఉందో దానికంటే బిఫోర్ ఒక 5 to 10 days బిఫోర్ కంప్లీట్లీ ఫోలిక్ యాసిడ్ని మన బాడీకి ఇచ్చినప్పుడు చాలా అద్భుతమైనటువంటి విషయాలు మన బాడీలో జరుగుతూ ఉంటాయి. కొన్ని PMS ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనం బయటికి ఎస్కేప్ అవ్వచ్చు అనమాట డైరెక్ట్గా చూసుకుంటే ఇట్లా. సో చాలా మట్టుకి మనం ఈ ఫోలిక్ యాసిడ్ని చాలా డెఫిషియన్సీ చేస్తూ ఉంటాం. కొన్ని అమూల్యమైనటువంటి పౌష్టిక విలువల్లో ఎక్కువ డెఫిషియన్సీ జరిగేటటువంటి ఎక్కువ డెఫిషియన్సీ జరిగేటటువంటి ఒక వైటమిన్ ఏదే అని అంటే అది ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఇట్లా. సో ఎందుకు డెఫిషియన్సీ జరుగుతుంది అని అంటే కొన్ని లైఫ్ స్టైల్లో చూడండి ఫోలిక్ యాసిడ్ అనేటటువంటిది సెన్సిటివ్ టు హీట్ ఏమీ కాదు, అంటే వేడి చేసినంత మాత్రాన్ని వెళ్ళిపోయేటటువంటిది ఏమీ కాదు. బట్ లాంగ్ రన్లో వేడి చేస్తే ఇది కూడా ఎలిమినేట్ అవుతుంది. లాంగ్ రన్లో ఎప్పుడు వేడి చేస్తాం, మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళాము, బఫేకి వెళ్ళాము, బఫేలో యాక్చువల్గా రోజంతా ఆ కర్రీ కానీ ఆ రైస్ కానీ ఏదైతే ఉందో లేదంటే ఫుడ్ ఏదైతే ఉందో ఎక్కువసేపు హీటింగ్లో ఉంటుందన్నమాట, అంటే వెచ్చగా ఉండేటట్టు వేడిగా ఉంటుందన్నమాట. అలాంటి టైంలో ఫోలిక్ యాసిడ్ అనేటటువంటిది మన బాడీకి ఎక్కువగా రాదు. అండ్ కుక్ చేసిన టైంలో అని అంటే చూసుకుంటే ఒకటి వంట ఏదైతే ఉందో వండామో మనం మళ్ళీ దాన్ని హీట్ చేయటం లాంటి ఏదైనా చేస్తే ఈ ఫోలిక్ యాసిడ్ లాస్ అవుతుందన్నమాట. సో ప్రీ హీట్ చేసినప్పుడు అంటే మళ్ళీ హీట్ చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి నష్టం అనేటటువంటిది జరుగుతూ ఉంటుందన్నమాట. ఫోలిక్ యాసిడ్ని లాస్ అవుతూ ఉంటాం. సో అందుకని కర్రీస్ని ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మాట్లాడితే వేడి చేసుకుంటూ తినటం అనేది కూడా మనకంత మంచిది కాదు. ఫోలిక్ యాసిడ్ని మనం లాస్ అవుతూ ఉంటాం అన్నమాట. ఇట్లా చూసుకుంటే మనము ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నా సరే మన బాడీకి ఫోలిక్ యాసిడ్ అనేది అబ్జర్వ్ అవ్వదు ఎక్కువగా. అండ్ దీంతోపాటు చూసుకుంటే స్మోకింగ్ చేసినప్పుడు స్మోకర్స్కి కూడా ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా నీడ్ ఉంటుంది. స్మోకింగ్ అనేటటువంటి అలవాటు ఉంటే కనుక ఒకవేళ సో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. మనం వాడేటటువంటి మెడిసిన్స్ ఎక్కువగా ఓవర్ డోసేజ్ ఆఫ్ మెడిసిన్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు, హెవీ మెడిసిన్స్లో ఉండేటటువంటి లైఫ్ స్టైల్ మనకున్నప్పుడు మన కడుపులో ఫోలిక్ యాసిడ్ అనేటటువంటిది లాస్ అవుతూ ఉంటుందన్నమాట. సో అలాంటి టైంలో ఆబ్వియస్లీ ఫోలిక్ యాసిడ్ని ఎక్కువ ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం తినేటటువంటి కామన్ ఆహారాల్లో స్పినాచ్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, పాలకూరలో ఉంటుంది, డైరెక్ట్గా చెప్పాలి అని అంటే గ్రీన్ వెజిటేబుల్స్లో ప్రతి దాంట్లోనూ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. నాన్ వెజ్లో చూసుకుంటే లివర్స్లో ఫోలిక్ యాసిడ్ అనేటటువంటిది ఉంటుంది, లివర్లోను అండ్ ఆర్గన్స్కి సంబంధించినటువంటి వాటిల్లో ఫోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. వీటిని ఎక్కువగా ఇంక్రీజ్ అనేటటువంటిది చేస్తూ ఉంటే మన బాడీ మోర్ అండ్ మోర్ ఇట్లాంటి డిజార్డర్స్ నుంచి మనం ఎస్కేప్ అవుతూ ఉండొచ్చు అనమాట. సో ప్రతి ఒక్కరు ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా ఫోలిక్ యాసిడ్ని ఇంక్రీజ్ చేసుకుంటారు అనేసి అనుకుంటా ఉన్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో వన్స్ అగైన్ మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Health and Beauty.